హలో, ఈరోజైతే లంచ్లోకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అబ్బా ఇవి చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇన్ని వెరైటీస్ ఏమో కానీ ఆవకాయ ఉంది కదా, ఆవకాయతో చాలు. ఇంకా ఆవకాయతో కలుపుకొని తిన్నామంటే ఆ మజాయే వేరు. బీరకాయ శనగపప్పు కూర కూడా ఉంది, బట్ అది నాకు నచ్చని కూర. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కాబట్టి ప్రిపేర్ చేశాను. ఇంకా మా శ్రీకాకుళం సైడ్ అప్పడాలు, మా అత్తగారు చేసిన నెయ్యి అప్పడాలు కూడా. సో ఫస్ట్ అయితే ఆవకాయతో మొదలెట్టేద్దామని ఆవకాయ అయితే పెట్టుకున్నాను. అన్నంలో కలుపుకొని వేడి అన్నంలోన అలా ఆవకాయ కలుపుకొని తింటుంటే అబ్బబ్బా ఎంత బాగుంది అనిపిస్తుందంటే చాలా బాగుంది, నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంది. బట్ కొద్దిగా స్పైసీ ఉంటుంది కదా, వెంటనే తినలేక అస్సలు నాకైతే ఎక్కిళ్ళు వచ్చేసాయి. కానీ ఆవకాయే మజాయే వేరు కదా, అందుకోసమనే ఆవకాయ అన్నం విడిచిపెట్టకుండా చక్కగా కలుపుకొని తిన్నాను. అయినా ఒక్కొక్కరికి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా టేస్ట్. మా హస్బెండ్కి ఒక టేస్ట్, మా పిల్లలకి ఒక టేస్ట్, నాకైతే ఒక టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆవకాయ అయిపోయిన వెంటనే పప్పుతో కూడా తినేసాను. పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆవకాయ పప్పు కలుపుకొని తింటే ఇంకా బాగుంది. ఈ ఆవకాయ ముక్కు ఉంటుంది కదా, అది అస్సలు ఎంత మెత్తగా ఉందంటే ఇలా తింటే అలా నోట్లో కరిగిపోయింది, అంత బాగుంది. సమ్మర్లో ఇలాంటివన్నీ అత్తలు అమ్మమ్మలు మరి అమ్మ వాళ్ళు పెడతారు కదా, ఇలాంటి టైంలో మనకి యూజ్ అవుతాయి. ఎప్పుడైనా నోరు చచ్చిపడిపోయింది ఉన్నట్లయితే కాస్త ఆవకాయ తీసుకొని కూరున్నా లేకపోయినా చక్కగా అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఆ మజాయే వేరు. ఇంకా అప్పడం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూస్తే అప్పడాలు, సిటీలో ఉండే అప్పడాలు అయితే అంతా కూడా పల్చబడిపోయి ఇలా అంటే అలా ఇరిగిపోయే స్టేజ్లో ఉంటాయి. బట్ మా శ్రీకాకుళం సైడ్ అప్పడాలు అవి చేసినవైనా కొన్నవైనా ఎంత టేస్టీగా ఉంటాయి అంటే మందంగా ఉంటాయి, బాగుంటాయి. నాకు అలా మందంగా ఉంటే ఇష్టం. ఇంకా మేము నెయ్యి అప్పడాలకు వస్తే మా అత్తగారు చేశారు, చాలా బాగుంది. మరమరాలతో చేసిన అప్పడాలు చాలా చాలా బాగున్నాయి. ఫుడ్ అంటే ఏదైనా మన ఇంట్లో చేసుకున్న ఫుడ్కి ఏది కూడా సాటి రాదు. బయట ఎంత తిన్నా కూడా ఆ క్షణానికి నోటికి రుచి అనిపిస్తుంది, కానీ మరుక్షణానికి మనకి హెల్త్ కూడా మంచిది కాదు. అదే మన ఇంట్లో ఏది చేసుకున్నది కాస్త స్పైసీ చేసుకున్నా కూడా బాగుంటుంది. మొత్తానికి ఒట్టి పప్పు అన్నము ఆవకాయ అన్నంతో విడిచిపెట్టక కాస్త పెరుగన్నం తిన్నామంటే కడుపులో తృప్తి అనిపిస్తుంది. ఇంకా పెరుగన్నం తినకపోతే ఏదోలా అనిపిస్తుంది. పెరుగన్నం తిన్నామంటే కంప్లీట్నెస్ అనేది ఫుడ్లో వస్తుంది అనిపిస్తుంది. ఇంకా అరటికాయ కూరతో అయితే చక్కగా పెరుగన్నం కలిపి తినేసాను. ఇంకా మా పిల్లలకైతే ఇలాంటి టేస్ట్లు అస్సలు నచ్చదు. అప్పడాలు అలాంటివి ఏమీ తినరు. ఇంకా పప్పు కాస్త నెయ్యితో తింటారు తప్ప ఇలాంటి అప్పడాలు ఇవేం టేస్ట్ వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు కదా, ఇంకా కాస్త పెద్ద అయితే వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది. చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గర నేను బాగా మారం చేసేదాన్ని, ఇది తిన్నని. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అది ఇది తేడా లేకుండా ఏదైనా మిగిలిపోయిన కూర అయినా మిగిలిపోయిన అన్నమైనా తినేస్తాను. మొత్తానికైతే నా లంచ్ ఈరోజు ఇలా ముగిసింది. బాయ్ బాయ్.